హాయ్ గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ వరుసగా రెండవ విజయాన్ని బెంగాల్ వారియర్స్ లాంటి స్ట్రాంగ్ స్క్వాడ్ పైన నమోదు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా దేవాంక్ని కట్టుదిట్టంగా కట్టడి చేశారని చెప్పాలి తెలుగు టైటన్స్ డిఫెన్స్. 5 సార్లు ఈరోజు అంకిత్ జాగ్లాన్ తన ప్రతిభని ఏంటో చూపించాడు, హైఫై స్కోర్ చేశాడు. అందులో 4 సార్లు దేవాంక్ దళాల్ని టార్గెట్ చేసి ట్యాకిల్ చేయడం మనం చూసాం. ముఖ్యంగా అదిరిపోయేటువంటి బ్యాక్ హోల్డ్కి పెట్టింది పేరుగా నిలిచాడని చెప్పాలి అంకిత్ జాగ్లాన్. మరొక విశాల్ భారద్వాజ్ తెలుగు టైటన్స్కి వచ్చాడు అనే నమ్మకాల్ని ఈరోజు మ్యాచ్తో క్రియేట్ చేశాడు అంకిత్ జాగ్లాన్. ఇక డిఫెన్స్ విభాగంలో ఇటువంటి కట్టుదిట్టమైనటువంటి వ్యూహాలతో వాళ్ళు వచ్చారో తెలియదు, కానీ ఈరోజు మాత్రం బెంగాల్ వారియర్స్ రైడర్స్కి ఊపిరిని ఆడనివ్వలేదు తెలుగు టైటన్స్ డిఫెండర్స్. ఇక రైడింగ్ విభాగంలో భరత్ హుడా సూపర్ 10 స్కోర్ చేశాడు, అలాగే విజయ్ మలిక్ కూడా సూపర్ 10ని స్కోర్ చేయడం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో అటు రైడింగ్ విభాగంలోనూ ఇటు డిఫెన్స్ విభాగంలోనూ తెలుగు టైటన్స్ అద్దరగొట్టేస్తున్నారని చెప్పాలి. అండ్ డూ ఆర్ డై రైడ్ స్పెషలిస్ట్గా చేతన్ సాహు నిలిచాడు. మెజారిటీ డూ ఆర్ రైడ్స్లో తను సక్సెస్ఫుల్గా వెనుదిరగడం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో మరొక డూ ఆర్ డై స్పెషలిస్ట్, మరొక ఆపద్ బాంధవుడు తెలుగు టైటన్స్కి లభించాడని చెప్పాలి. ముఖ్యంగా లాస్ట్ సీజన్లో ఆశిష్ నెర్వాల్ ఏ విధంగా అయితే డూ ఆర్ డై రైడ్స్లో పాయింట్స్ సాధిస్తూ డూ ఆర్ డై రైడ్ స్పెషలిస్ట్గా ఆపద్ బాంధవుడిగా మారాడు, అదేవిధంగా ఈ సీజన్లో చేతన్ సాహు ఆ రోల్ని పూర్తిగా కంప్లీట్ చేస్తూ మరొక ఆపద్ బాంధవుడిలా మారాడని చెప్పాలి. అండ్ అదేవిధంగా ఈ మ్యాచ్ విజయంతో తెలుగు టైటన్స్ పాయింట్స్ టేబుల్లో 4th స్పాట్కి చేరుకుంది. తెలుగు టైటన్స్ యొక్క విజయ దుందుభి ఇలానే రోజు మోగుతూ ఉండాలని, వాళ్ళ యొక్క విజయ పరంపర ఇంకా కొనసాగుతూ ఉండాలని, అప్రతిహతమైనటువంటి విజయాలతో వాళ్ళు విజృంభించాలని చెప్పేసి మన చెడుగుడు మన తెలుగువాడి సత్తా ఏంటో వాళ్ళందరూ కూడా చూపించాలని కోరుకుంటూ సాయి కబడ్డీ తెలుగు మరిన్ని విజయాలు తెలుగు టైటన్స్కి రావాలని కోరుకుంటుంది. అండ్ ఇలానే తెలుగు టైటన్స్కి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్, రెగ్యులర్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్తో పాటుగా స్టాటిస్టిక్స్ అప్డేట్స్, అలాగే పాయింట్స్ టేబుల్ అప్డేట్స్ కోసం సాయి కబడ్డీ తెలుగుని ఫాలో అయిపోండి. ఇక నుంచి రెగ్యులర్గా అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తుంది సాయి కబడ్డీ తెలుగు. సాయి కబడ్డీ తెలుగు, ది బ్రాండ్ ఆఫ్ తెలుగు కబడ్డీ, వాయిస్ ఆఫ్ తెలుగు కబడ్డీ ఇన్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. మనకు మనమే బ్రాండ్, మనకు లేదు పోటీ, మనకు మేమే సాటి. ఎప్పటికప్పుడు మీ ముందుకు హై క్వాలిటీ విజువల్స్తో అలానే హై క్వాలిటీ ఫుటేజ్తో మీ ముందుకు వచ్చేస్తుంది సాయి కబడ్డీ తెలుగు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.